వెల్కమ్ టు హెచ్‌కి సాఫ్ట్‌వేర్. మన బిజినెస్ సంబంధించింది శానిటరీ గానియండి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిస్ట్రిబ్యూషను, పైపులు, ఏదైనా గానీ మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఏ టైప్ ఆఫ్ బిజినెస్‌కైనా సూటబుల్ అవుతుంది. సో, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే అంటే లాగిన్ అవుతాము. ఫస్ట్ ఇక్కడ మాస్టర్స్ అంటే ఒకసారి క్రియేషన్ చేసుకుంటాము. అకౌంట్స్ కానీ, సేల్స్ మ్యాను, ఏరియాసు, ఐటమ్స్, కంపెనీస్ అన్ని మొత్తం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్స్కి వెళ్ళిపోతే అకౌంట్ క్రియేషన్ షార్ట్ కట్కి F6 క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ క్రియేషన్ చేస్తాము. లైక్ కస్టమర్ కావచ్చు, సప్లయర్, బ్యాంకు, అసెట్, లైబిలిటీ, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ఏ అకౌంట్ అయినా కానీ ఇక్కడ క్రియేషన్ చేసుకుంటాము. ఇక్కడ ఫైనల్ క్లిక్ చేస్తాం. వాళ్ళ నేము, ఇక్కడ అడ్రస్ అను జిఎస్టీ ట్యాక్స్ తీసుకెళ్తే వాళ్ళ అడ్రస్, వాళ్ళ టౌను, వాళ్ళ స్టేటు, జిఎస్టీ నెంబర్ కొడతాము. జిఎస్టీ నెంబర్ తప్పు ఉంటే కనుక ఇక్కడ మనకి చూపిస్తుంది మ్యాచ్ కావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఎఫ్ చేయండి, సేవ్ అయిపోతుంది. అలాగే మన కస్టమర్స్ కూడా ఈ విధంగానే క్రియేషన్ చేసుకుంటాం. నేమ్ ఎంటర్ చేసి అడ్రస్కి వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్, జిఎస్టీ నెంబర్ లేకపోతే ఎంటీగా పెట్టేస్తాం. ఇక్కడ ఎఫ్ చేయండి, సేవ్ అయిపోతుంది. సేల్స్ మ్యాన్ అంటే సేల్స్ మ్యాన్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఏరియాస్ అంటే ఏరియాస్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైనా బ్రాండ్ నేమ్స్, కంపెనీ నేమ్ కానీ కంపెనీ నేమ్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఐటమ్స్ కంటే ఐటమ్ షార్ట్ కట్కి F7. ఇక్కడ ఐటమ్ నేమ్ అని టైప్ చేస్తాము. ఇక్కడ కంపెనీ పేరేంటి, లేకపోతే ఇక్కడ న్యూ పెట్టి క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ పెట్టుకోవచ్చు. హెచ్ఎన్ కోడ్ ఏంటి, ఇక్కడ పర్చేజ్ ప్యాక్, సేల్ ప్యాక్ అంటే ఎంటర్ చేస్తాము. ఇక్కడ పర్చేజ్ రేటు అండ్ సేల్ రేట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంత అది ట్యాక్స్ అండ్ అకౌంట్స్కి వెళ్తే ఆ జిఎస్టీ ఎంత 5 0 18% ఎంత పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అంటే సేవ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఇన్వార్డ్ అంటే పర్చేజ్, మనకి జిఎస్టీ పర్చేజ్, ఐజిఎస్టీ పర్చేజ్ ఉంటుంది. జిఎస్టీ పర్చేజ్ అంటే విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేస్తే జిఎస్టీ పర్చేజ్ అవుతుంది. వితౌట్ స్టేట్లో పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ పర్చేజ్ అవుతుంది. సో ఇక్కడ జిఎస్టీ పర్చేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డివైన్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ వాళ్ళ నేమ్ కనుక లేకపోతే పక్కన న్యూ పెట్టని క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సప్లై బిల్ నెంబర్ ఏంటి, ఇక్కడ ఐటమ్ కోడ్ అంటే ఐటమ్ కోడ్ కొట్టచ్చు, లేదా ఎంటర్ కొట్టిన ఐటమ్ లిస్ట్ వస్తుంది. మనకి ఎంత క్వాంటిటీ వచ్చినాయి, మన రేట్ ఎంత, డిస్కౌంట్ కొడతాం. ఏమైనా ఐటమ్ లేకపోయినా కానీ ఇక్కడ నుంచే మనం ఐటమ్ ఆప్షన్ ఒకటి క్రియేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అవుట్పుట్ అంటే అవుట్పుట్ సేల్స్కి వెళ్తాము. ఇక్కడ కూడా జిఎస్ సేల్స్, ఐజిఎస్టీ పెట్టుకోవచ్చు మనం. ఈ కస్టమర్ నేమ్ ఏంటి, ఇక్కడ ఐటమ్స్, ఇక కస్టమర్ లేకపోయినా F6 కొట్టి క్రియేషన్ చేసుకోవచ్చు. ఐటమ్స్ కొట్టేస్తాం. ఇక్కడ 7 ప్రింట్ అంటే 7 ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే 7 మెయిల్ చేసుకోవచ్చు. వాట్సాప్ అంటే వాట్సాప్ ప్రింట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బిల్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మన కస్టమర్ కంటే మార్చుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ అంటే వాట్సాప్ చేసుకోవచ్చు మనం. అలాగే మెయిల్ కావాలంటే ఇక్కడ మెయిల్ అయినా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో కానీ పీడిఎఫ్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ లొకేషన్ పెట్టేసుకొని ఫైల్ నేమ్ పెట్టేసి సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి ఉంటుంది. వచ్చేసి అంటే మనకి రావాల్సిన పేమెంట్లు కానీ లేదా మనకి ఇవ్వాల్సిన పేమెంట్ అని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిసిప్ట్ అంటే మనం ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళు మనకు వస్తే కనుక రిసిప్ట్ అవుతుంది. క్యాష్ వస్తే క్యాష్ రిసిప్ట్, బ్యాంక్ ద్వారా వస్తే బ్యాంక్ రిసిప్ట్. అలాగే మనం పే చేయాలంటే కనుక క్యాష్ అంటే క్యాష్ పేమెంట్, అదే బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ పేమెంట్ అవుతుంది. సో క్యాష్ రిసిప్ట్కి వెళ్తే మనకి ఇక్కడ రన్నింగ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది, మనం ఎంత ఇవ్వాలని చెప్పి, మనకి ఎంత రావాలని చెప్పేసి. అలాగే రిసిప్ట్ కావాలంటే మనం చెక్ నెంబర్ చెక్ రేట్ డ్రా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే మనం పే చేస్తే మనం ఇక్కడ పేమెంట్ ఎంటర్ చేస్తాం. తప్పు ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ ఎఫ్ఐఆర్ కొడితే అకౌంట్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా ఎంటర్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ రిపోర్ట్లు వస్తాయి. మనకి డే బేస్ సేల్స్ కానీ, యూజర్ బేస్ సేల్స్, సేల్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్ మొత్తం మనకి రిపోర్ట్ అనేది వస్తాయి. ఇక్కడ పర్చేజ్ రిజిస్టర్, సేల్ రిజిస్టర్, డేట్ పెట్టుకోవచ్చు మనం ఏ డేట్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అన్నది. ఇక్కడ షో అని క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రివ్యూ అని క్లిక్ చేసేసి మన ఇక్కడ ప్రింట్ కానీ మనం ప్రింట్అవుట్ తీసుకుంటాము. అయితే సెండ్ వాట్సాప్ అంటే వాట్సాప్ ఎంటర్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని. అలాగే మెయిల్ కావాలన్నా మన మెయిల్ అయినా వాళ్ళ మెయిల్ మార్చేసుకొని మెయిల్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే రిపోర్ట్ మనకి పీడిఎఫ్లో కానీ ఎక్సెల్లో కానీ మనం ఎక్స్పోర్ట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనకి స్టాక్ రిపోర్ట్లోకి వెళ్తే మన క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, మనకి స్టాక్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎంత ఉన్నాయి ఏంటంటే. ఇదైనా ప్రివ్యూ కొట్టి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే మనకు స్టాక్ లెడ్జర్ చూసుకోవచ్చు. అసలు ఆ ఐటమ్ మనం ఎప్పుడు కొన్నాము, ఎప్పుడు అమ్మాము, ఎంత స్టాక్ ఉంది. మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. అలాగే స్పెషల్ రిపోర్ట్లో బిల్ అనాలిసిస్ రిపోర్టు, ఐటమ్ వర్సెస్ కస్టమర్ సపరేట్ మొత్తం మనకి రిపోర్ట్లు వస్తాయి. అలాగే ఇలా మనకి అకౌంట్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, అకౌంట్ లెడ్జర్, డే బుక్, క్యాష్ బుక్ మొత్తం వస్తాయి మనకి. డెబిట్ లిస్ట్, క్రెడిట్ లిస్ట్. అకౌంట్ లెడ్జర్కి వెళ్తే మల్టిపుల్ అంటే ఒకేసారి ఇండియన్ చూసుకోవచ్చు, ఇంకా సింగిల్ అంటే సింగిల్ చూసుకుంటాము. మనకి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ లెడ్జర్ అయినా చూసుకోవచ్చు ఇట్లాగే. అలాగే మనకి ఇక్కడ డెబిట్ లిస్ట్ అంటే డెబిట్ లిస్ట్ వస్తుంది. టోటల్ ఆఫ్గా మనకి ఎంత రావాలి అమౌంట్. అలాగే క్రెడిట్ లిస్ట్ అంటే మనం ఎంత పే చేయాలి, ఓవరాల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ ఉంటుంది, మన రిజిస్టర్లో జిఎస్టీ రిపోర్ట్ చూసుకోవచ్చు.
మనకి జిఎస్టీ ఇన్పుట్ రిపోర్ట్, అవుట్పుట్ రిపోర్టు, జిఎస్టీ 1, 3వి ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్స్ఎల్ కొట్టేస్తే మనకి ఆ ట్యాక్స్ విధంగా మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మనకి సేవ్ యాజ్ అంటే మనం సేవ్ యాజ్ చేసుకోవచ్చు. లొకేషన్ పెట్టుకొని ఒక ఫోటో పెట్టుకొని సేవ్ అంటే సేవ్ అయిపోతాయి. అవుట్పుట్ రిజిస్టర్ ఇక్కడ జిఎస్టీ 1 అంటే మన జిఎస్టీ 1 రిపోర్ట్ వస్తుంది. మనకి ఏమైనా ఎస్ఎన్ కోడ్ తప్పులు ఉన్నా కానీ మనకి ఇక్కడ వాల్యుయేషన్ చెక్ చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మన జిఎస్ఎన్ ఫైల్ అప్లోడ్ అయిపోతుంది మనకి. ఇక్కడ 3B అంటే 3B రిపోర్ట్ వస్తుంది. అలాగే జిఎస్టీ అంటే సమ్మరీ కూడా వస్తుంది మనకి రిపోర్ట్ ఇక్కడ. టోటల్ పర్చేస్ వస్తుంది. థ్యాంక్ యూ.